కడప జిల్లా పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నిన్న పులివెందుల్లో చేసిన వ్యాఖ్యలు ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. వైఎస్ వివేక హత్య కేసులో తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు నాయుడు, సునీత బీజేపీలోని తెలుగుదేశం నాయకులు 2 ఏళ్లుగా కుట్ర పన్నారని అవినాష్ అన్నారు. ధర్మం ఎవరి వైపు ఉంటే వారిదే గెలుపవుతుందని వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారు. నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఈయన కావచ్చు, మా సోదరి కావచ్చు, బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద మనిషి కావచ్చు, ఆ పెద్ద మనిషి సహాయంతో వీళ్ళందరూ కలిసికట్టుగా 2.5 సంవత్సరాల క్రితం వేసిన ఒక పన్నాగంతోనే ఇవాళ ఈ పరిస్థితి. వాళ్ళ అంతిమ లక్ష్యం నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయడమే కాకపోవచ్చు గాక, వాళ్ళ అంతిమ లక్ష్యం మా ద్వారా పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టాలని వాళ్ళ లక్ష్యం. అందులో భాగంగా దీంట్లో ఫ్యాక్ట్స్, మెరిట్స్ అన్ని పక్కన పడేసి దీన్ని ఒక రాజకీయ కోణంలో ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. నిజంగా నువ్వు చెప్పిన మాట మీద మనసా వాచ నిలబడి చంద్రబాబు నాయుడు, ధర్మం అధర్మం అని ఏదైతే మాట్లాడినావో, మీరందరూ కలిసి చేసిన కుట్ర అధర్మమా ధర్మమా? ధర్మో రక్షిత. నిజంగా ధర్మం ఏర్పడుతుంటే వాళ్ళని ధర్మమే కాపాడుతుంది. నువ్వు చెప్పిందే నేను చెప్తాను.